హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తెలంగాణ నుంచి తెలంగాణ టీజీపీఎస్సీ దగ్గర నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో భాగంగా అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆర్థిక శాఖ ఏదైతే ఉందో ఆమోదం పొందినట్టుగా మనకున్నటువంటి సమాచారం అది ఈరోజు వార్తల్లో కూడా ప్రచురించడం జరిగింది. మరి తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్స్లో భాగంగా మనకి ఓవరాల్గా 4000 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకి సమాచారం. మరి ఈ 4000 పోస్టుల్లో మెడికల్కి సంబంధించి ఉన్నటువంటి పోస్టులు ఏంటండి, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఏవండి, ల్యాబ్ టెక్నీషియన్ మరియు స్టాఫ్ నర్స్, అదేవిధంగా ఇతర పారామెడికల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫిల్ చేస్తాము, త్వరలోనే వీటిని ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి వీటి ఉద్యోగాల సంఖ్యకు వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చేసరికి మనకి 1280 ఉద్యోగాలు ఉన్నాయి. మరి స్టాఫ్ నర్స్కి వచ్చేసరికి దాదాపుగా 2030 ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక 700కు పైగా పారామెడికల్కి సంబంధించిన వేకెన్సీస్ అనేటివి ఏవైతే ఉన్నాయో వీటిని ఫిల్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అన్నారు. పారామెడికల్ అంటే ఫార్మసిస్టులకు సంబంధించి, ఓకేనా, ఫార్మసిస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. మరి మనకున్నటువంటి ఈ 4000 పోస్టులు ఏవైతే ఉన్నాయో నిజంగా టీజీపీఎస్సీ దగ్గర నుంచి ఉన్నటువంటి నోటిఫికేషన్లో భాగంగా ఇది ఒక మిరాకిల్ నోటిఫికేషన్ అని మనం అనాలి. అదేవిధంగా వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు తీసుకుంటే ఇది కూడా ఒక పెద్ద నోటిఫికేషన్గానే మనం భావించాలి. పోస్టుల సంఖ్య అనేది ఎన్ని ఉన్నాయనేది పక్కన పెట్టండి. ఇంకోటి, ఇన్ని రోజులు లేనటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి మనకి ఇదే ఒక మంచి టైం. అంటే మీరు చేసినటువంటి డిఎంఎల్టీ కానివ్వండి, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, లేకపోతే మిడ్వైఫరీ కానీ, జిఎన్ఎం కానీ, వాట్ ఎవర్ ఏ కోర్స్ చేసినా కానీ ఇలా ప్రైవేట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ క్లినిక్స్లో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా స్కిల్డ్ పర్సన్స్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఉద్యోగం కూడా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి కనీస వేతనం మనం తీసుకున్న 30,000 నుంచి ప్రారంభం అవుతుందండి. అంటే మీ ప్రొబేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కనీసం, అంటే మరి మీకు తెలుసు స్టేట్ పిఎస్సీస్లో ఉద్యోగం కొట్టినట్టయితే ఆఖరికి వెళ్ళేసరికి ఖచ్చితంగా మనకి అది 1 lakh ఏదైతే ఉందో 1 lakh పైగా శాలరీస్ కూడా డ్రా చేయొచ్చు అనమాట. అందుకనే స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్కి ఆ డిమాండ్ వేరనమాట. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ల్యాబ్ టెక్నీషియన్ మరి స్టాఫ్ నర్స్ సంబంధించి సిలబస్ ఏంటి, ఎన్ని మార్కులు ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి మొదటగా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి పోస్టుల గురించి మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఏంటిది ఈ ల్యాబ్ టెక్నీషియన్ అనేది ఏదైతే ఉందో, ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే డిఎంఎల్టీ అనేది ఉండాలి ఇంటర్మీడియట్తో పాటుగా. అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ అనేది ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో మెడికల్ కౌన్సిల్ చేత రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. అది వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. మరి ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్కి ఉన్నటువంటి సిలబస్ని మనం ఒకసారి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దామండి. సిలబస్ ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి సిలబస్లో భాగంగా, ఓకేనా, సిలబస్లో భాగంగా మనకి ఏంటేంటి ఉన్నాయంటే మొదటగా ఇగోండి ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇది తర్వాత వీడియోస్లో కూడా ఎలా మనము ఈ జాబ్ని క్రాక్ చేయాలంటే, ల్యాబ్ టెక్నీషియన్ ఏదైతే ఉద్యోగం దీన్ని క్రాక్ చేయాలంటే ఎలా మనం సింప్లిఫైడ్గా చదువుకోవాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మనం అది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ల్యాబ్ టెక్నీషియన్లో ఉన్నటువంటి సిలబస్లో తీసుకుంటే మొదటిగా యాక్చువల్గా 2 పేపర్లు ఉంటాయని నేను మొత్తం చెప్తాను. సో మొదటిగా ఉన్న పేపర్ 1కి వచ్చేసరికి జనరల్ ఎబిలిటీస్ అనేది ఉండడం జరుగుతుందండి. మొదటిగా ఏంటమ్మా, జనరల్ ఎబిలిటీస్ అని ఉండడం జరుగుతుంది. మరి ఈ జనరల్ ఎబిలిటీస్కి వచ్చేసరికి 50 ప్రశ్నలు ఉంటాయమ్మా, గుర్తుపెట్టుకోండి. జనరల్ ఎబిలిటీస్కి వచ్చేసరికి 50 ప్రశ్నలు, మరి 50 మార్కులు. తర్వాతకి వచ్చేసరికి పేపర్ 2 వద్దాం, ఓకేనా. పేపర్ 2లో ఉన్నటువంటి ఏంటంటే క్లినికల్ బయోకెమిస్ట్రీ, ఓకేనా, బయోకెమిస్ట్రీకి సంబంధించి అంశాలు మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి క్లినికల్ మైక్రోబయాలజీ, సూక్ష్మజీవశాస్త్రానికి సంబంధించి మైక్రోబయాలజీ అంటే బాక్టీరియా, వైరస్, ఆల్గే, ఫంగై, ప్రోటోజోవా వీటికి సంబంధించి వ్యాధులకు సంబంధించి మనము అంటే దట్ మీన్స్ ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేయాలి, ఇన్వెస్టిగేషన్ తర్వాత డ్రగ్స్ అనేవి ఎలా మనం అప్లై చేసుకోవాలి, ఇలా అన్ని అంశాలను మనం ఈ పాఠంలో చదువుకుంటాం. మైక్రోబయాలజీ తర్వాత క్లినికల్ ప్యాథాలజీ, మంచి ఇంపార్టెంట్ డేటా నాన్న ఇది, ఓకేనా. క్లినికల్ ప్యాథాలజీ, మరి
మరి క్లినికల్ ప్యాథాలజీకి వచ్చేసరికి మనం ఇందులో ఏం చదువుకోవాలి అంటే ప్యాథాలజీ అంటే ఏంటి, వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే కదా. అంటే ఇక్కడ పేపర్ 1 and 2కి వచ్చేసరికి జనరల్ ఎబిలిటీస్ అనేది మీకు 50 మార్కులు కాను ఈ పేపర్ అనేది ఉండడం జరుగుతుందండి. ఏదమ్మా ఓకేనా, ఇక్కడ 50 మార్కులకు జనరల్ ఎబిలిటీస్ ఉండడం జరుగుతుంది. మరి క్లినికల్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ అన్నీ కలిపి వచ్చేసరికి మనకి 100 ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి 100 ప్రశ్నలు ఇక్కడ 50 ప్రశ్నలు, ఇది పేపర్ 1, ఇది పేపర్ 2 ఓకేనా. ఇది పేపర్ 1, పేపర్ 2. మరి ఇచ్చే సమయం కూడా వచ్చేసరికి మనకి ఇక్కడ సమయంతో పాటుగా పేపర్కి వచ్చేసరికి 150 ప్రశ్నలు ఉంటాయి అండ్ అదేవిధంగా 150 మార్కులు అనేవి ఉంటాయి. సో ఇది మీకు ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్లో భాగంగా. మరి తర్వాత ఇందులోని చాలా ఇంపార్టెంట్, అందరికీ డౌట్ ఏంటంటే ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా, తెలుగు మీడియంలో ఉంటుందా. పేపర్ 1 వచ్చేసరికి, ఇది పేపర్ 1 కదా, పేపర్ 1 వచ్చేసరికి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మరి పేపర్ 2 వచ్చేసరికి కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. లాంగ్వేజ్ విషయంలోకి వచ్చేసరికి చాలా డిఫికల్ట్గా మీకు అనిపించే అంశం అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మరి జనరల్ ఎబిలిటీస్కి వచ్చేసరికి జనరల్గా ఉన్నటువంటి అంశాలు. మరి జనరల్ ఎబిలిటీస్ అంటే ఇక్కడ పేపర్ 1లో ఉన్నటువంటి సిలబస్ ఏంటో తెలుసుకుందామా. పేపర్ 2లో ఉన్నాం మనం మాట్లాడుకున్నాం, పేపర్ 1లో ఓకేనా. పేపర్ 1లో ఉన్నట్టు ఇక్కడ మళ్ళీ మీకు ఈ బయోకెమిస్ట్రీకి సంబంధించి కానీ మైక్రోబయాలజీకి సంబంధించి కానీ ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ మనం డిస్కస్ చేద్దాం ఓకేనా. మరి పేపర్ 1కి వచ్చేసరికి సిలబస్లో భాగంగా మనకి జనరల్ ఎబిలిటీస్ కదా. సో చాలా అంశాలు ఉన్నాయండి. ఇందులో ఏవో ఒక 2-3 అంశాల గురించి మాట్లాడదాం ఓకేనా. ఫుడ్ అడల్టరేషన్, ఆహారం అనేది ఎలా కల్తీ అవుతుంది, దాన్ని తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఇట్లా ఫుడ్ ప్రాసెసింగ్ కానీ లేకపోతే రీసెంట్ ట్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు ఏమన్నా ఉన్నాయా, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్, అదేవిధంగా మీకు ఎనలైటికల్ ఎబిలిటీ ఓకేనా. ఎనలైటికల్ ఎబిలిటీస్ ఉన్నాయో జస్ట్ మిమ్మల్ని వెరిఫై చేసే విధంగా, అదేవిధంగా జనరల్ స్టడీసే మనకు కనిపించేస్తుంది ఇక్కడ. తెలంగాణకు సంబంధించినటువంటి వనరులు ఏమైనా ఉన్నాయా, తెలంగాణకు సంబంధించిన వనరులు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి మూవ్మెంట్ ఓకేనా. తెలంగాణ మూవ్మెంట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి కానీ, అదేవిధంగా అగ్రికల్చర్, తెలంగాణకు సంబంధించి కాదు ఇది ఇండియాకు సంబంధించి అగ్రికల్చర్ ఇష్యూస్ కానీ, లేదా అదేవిధంగా ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి పేపర్ 1లో ఉంటాయి. అదేవిధంగా ఇంకో మోర్ ఓవర్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి స్టేట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా సెంట్రల్ కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేది మనం కవర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసరికి సిలబస్లో భాగంగా మనకి ఇది పేపర్ 1 అన్న ఓకేనా. అదేవిధంగా మనకి ఇంకా చాలా సిలబస్ ఉంది. మనం అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఫస్ట్ వీడియో ఇదే కాబట్టి జస్ట్ మీకు చెప్తా ఉన్నా ఓకేనా. తర్వాతకి వచ్చేసరికి మనకి ఈ పేపర్ 2 ఓకేనా. పేపర్ 2లో వచ్చేసరికి ఇంకా ఏమైనా ఉన్నాయా ఓకేనా. క్లినికల్ బయోకెమిస్ట్రీ ఇవన్నీ పేపర్ 2 కదా. క్లినికల్ బయోకెమిస్ట్రీలో మనకి బయోకెమిస్ట్రీ టాపిక్స్, ల్యాబొరేటరీ సర్వీసెస్, స్పెసిమెన్స్ ఎలా కలెక్ట్ చేస్తారు, అదేవిధంగా క్లినికల్ మైక్రోబయాలజీ అంటే వైరాలజీకి సంబంధించినటువంటి అంశాలు, బ్యాక్టీరియాకి సంబంధించి, ఫంగై, శిలీంధ్రాలు, శైవలాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీరు క్లినికల్ మైక్రోబయాలజీలో. మరి క్లినికల్ ప్యాథాలజీ, హిస్టోప్యాథాలజీ అంటే ఏంటి, మన కండరాలు వాటికి సంబంధించిన వ్యాధులు ఇలాంటి అంశాలు, సైటాలజీ కణాలకు సంబంధించిన అంశాలు, హెమటాలజీ రక్తానికి సంబంధించిన అంశాలు, క్లినికల్ ప్యాథాలజీ అండ్ ఇమ్యూనో హెమటాలజీ, ఇమ్యూనో వ్యాధి నిరోధక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ మనం మాట్లాడదాం ఒక్కొక్కటి ఓకేనా. సో ప్యాటర్న్ మీకు చెప్పడానికి ఈ వీడియోలో రావడం, ఇది 50 మార్కులు, ఇది 100 మార్కులు, మొత్తానికి 150 మార్కులకు సంబంధించి ఎగ్జామ్ అన్నమాట ఓకేనా. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ అంతా 2.5 hours అండి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 150 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ డ్యూరేషన్ 150 నిమిషాలు, మరియు 150 ప్రశ్నలు, మరియు 150 మార్కులు ఓకేనా. ఇది మైండ్లో పెట్టుకోండి అమ్మా ఓకేనా. తర్వాతకి వచ్చేసరికి పేపర్ 1లో 50 క్వశ్చన్లు అంటే పేపర్ 2లో 150 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కో మార్క్ ఉంటుందండి. మరి క్వశ్చన్ పేపర్ 1 వచ్చేసరికి ఓకేనా, క్వశ్చన్ పేపర్ అంటే మీన్ ఇక్కడ పేపర్ 1 వచ్చేసరికి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, పేపర్ 2 వచ్చేసరికి కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది ఓకేనా. చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా ఓకే. మరి ఇక్కడ స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి సిలబస్ను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా. స్టాఫ్ నర్స్కి సంబంధించి ఓకేనా, స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా మనకు ఉన్నటువంటి సిలబస్ మనం తెలుసుకుందాం ఫస్ట్ ఓకేనా. ఫస్ట్ మనకు ఉన్నటువంటి సిలబస్ వచ్చేసరికి ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అంటే శరీర నిర్మాణ శాస్త్రము మరియు ఆ శరీరానికి ధర్మశాస్త్రం అనేది అధ్యయనం చేయాలి.
మరి ఇందులోకి వచ్చేసరికి మనకి ఈ రక్తము వ్యవస్థలే, జీర్ణ వ్యవస్థ, శ్వాసక్రియ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావి వ్యవస్థ, ఇవన్నీ కూడా చదువుకోవాలి. అంటే ఇంగ్లీష్లో తీసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, న్యూరో అంటే కోఆర్డినేషన్ సిస్టమ్, ఓకేనా, కోఆర్డినేషన్ సిస్టమ్. అదేవిధంగా వీటితో పాటుగా ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏందండి? ఎండోక్రైన్ సిస్టమ్ అంటే అంతఃస్రావి వ్యవస్థ, హార్మోన్లు, వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం అధ్యయనం చేయడం అనేది అవసరం. అదేవిధంగా స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటల్ సిస్టమ్ అంటే తెలుసు కదా, అస్థిపంజర వ్యవస్థ, ఓకే, అస్థిపంజర వ్యవస్థ, వీటి మీద బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్వశ్చన్స్ అనేవి డిప్లొమా స్థాయిలో కాబట్టి ఈజీగానే ఉంటాయి, కానీ కాన్సెప్చువల్గా మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మణికట్టు అని చెప్పి నేను ఒక మాట అంటా ఉన్నా, మణికట్టు లేదా రిస్ట్ అంటా ఉన్నా. రిస్ట్లో ఉన్నటువంటి ఎముకల సంఖ్య అంతా 8 అని చెప్పొచ్చు, మనం సింపుల్గా 8 అని చెప్పొచ్చు. అర్థమైందా? ఈ అస్థిపంజర వ్యవస్థకు వచ్చేసరికి జాయింట్స్ గురించి మనం బాగా చదువుకోవాలి, ఓకేనా. జాయింట్స్ గురించి, ఒక జాయింట్ అనేది ఎలా డిజైన్ చేయడం పడుతుంది, మరి జాయింట్ అనేది ఏదైతుందో ఈ టైప్ ఆఫ్ జాయింట్ మనం ఏమంటాము, ఓకేనా. అదేవిధంగా ఎన్ని టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి, మరి ఈ టైప్ ఆఫ్ జాయింట్ మనం ఏమని పిలుస్తాం? సైనోవియల్ జాయింట్ అని పిలవచ్చు కదా, సైనోవియల్ జాయింట్ లేదా సైనోవియల్ కీలు అని చెప్పేసి మనం పిలవచ్చు కదమ్మా. సో ఇలా మనం అంశాలనే ఒక్కొక్కటి ఎనాటమీ మీద బేసిక్గా అవగాహన ఉండాలి. స్టాఫ్ నర్స్ అనేది ఖచ్చితంగా స్టాఫ్ నర్స్కి సంబంధించి ఉద్యోగం సాధించాలంటే ఎనాటమీ అండ్ ఫిజియాలజీ మీద బాగా అవగాహన ఉండాలి. తర్వాత మనకి ఇందులో ఉన్న సిలబస్లో భాగంగా మైక్రోబయాలజీ బాగా మీరు చదువుకోవాల్సి ఉంటుందండి. మైక్రోబయాలజీ, ఓకేనా. ఈ మైక్రోబయాలజీ మీరు డిఎంఎల్టీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ మీద ఉన్న మీరు హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు, ఓకేనా. మైక్రోబయాలజీ. తర్వాత ఫస్ట్ ఎయిడ్ అనే ప్రాథమిక చికిత్స ఎలా మనం చేయాలి, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఫోకస్ చేయండి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ తర్వాత కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఓకేనా, 1. అదేవిధంగా మనకి ఎన్విరాన్మెంటల్ హైజీన్, ఓకేనా, అంటే పర్యావరణంలో ఉన్నటువంటి అంశాలు మన ఆరోగ్యాన్ని ఎలా మనకి ప్రభావితం చేస్తాయి. తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్, సిలబస్ అనేది వాస్ట్గా ఉంటుందమ్మా స్టాఫ్ నర్సులు, ఓకేనా. హెల్త్ ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి మీరు బాగా గుర్తుపెట్టుకోండమ్మా. అండ్ తర్వాత సోషియాలజీ, సమాజ నిర్మితి, ఇది జనరలే, ఓకేనా. సోషియాలజీ, ఓకేనమ్మా, సోషియాలజీ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సైకాలజీ అనేది ఈ డిఎస్సి సైకాలజీ కాదు. ఈ సైకాలజీకి వచ్చేసరికి మన మైండ్, హ్యూమన్ బిహేవియర్, పర్సెప్షన్స్ గురించి చదువుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే న్యూట్రిషన్, పోషణకు సంబంధించినటువంటి అంశాలు. న్యూట్రిషన్ అనేది ఎలా మనం అందివ్వాలి, ఏం చేయాలి, దీనికి ఒక మంచి బుక్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి అన్నీ కూడా, ఓకే. తర్వాత సర్జికల్ నర్సింగ్, ఓకేనా. తర్వాత సర్జికల్ నర్సింగ్ కూడా మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకోటి మెడికల్ సర్జరీ నర్సింగ్ 2వది. తర్వాత మెంటల్ హెల్త్ నర్సింగ్, ఓకే, ఎంహెచ్ఎన్ 1. అదేవిధంగా నర్సింగ్ మిడ్వైఫరీ అనేది ఎలా చేయాలి ఏంది అంటే సబ్జెక్ట్ కానీ మీరు బాగా నేర్చుకుంటే అద్భుతమైన నోటిఫికేషన్ ఇది. బీఎస్సీ నర్సింగ్ కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా ఈజీ. తర్వాత నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్, ఓకేనా. నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్, అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 2 అండ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ కూడా మీరు బాగా అవసరం. తర్వాత ఇంకోటి ఏంటంటే రీసెర్చ్, అంటే మెడికల్కి సంబంధించినటువంటి రీసెర్చ్లు ఏమన్నా ఉన్నాయా, వాటికి సంబంధించి మనం చదువుకోవాలి. తర్వాత చైల్డ్ హెల్త్ నర్సింగ్, అంటే చిన్నపిల్లలకు సంబంధించి పెరుగుదల అండ్ డెవలప్మెంట్, సిక్ చైల్డ్ అంటే ఈ వీక్నెస్తో ఉన్నటువంటి చైల్డ్ని ఎలా మనం ట్రీట్ చేయాలి, చిల్డ్రన్ వెల్ఫేర్, వాళ్ళకి సంక్షేమం మనం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఓకేనా. రైట్. మరి వీళ్ళ యొక్క పరిస్థితి ఏంది? పరీక్ష ఎట్లుంటుందంటే కేవలం 80 ప్రశ్నలు 80 మార్కులు అని గుర్తుపెట్టుకోండి అమ్మా. సో 80 ప్రశ్నలు ఉంటాయి, కేవలం 80 మార్కులు మాత్రమే నర్సింగ్కి సంబంధించినటువంటి అంశాలు. మరి ఒక్కసారి మీరు తీసుకుంటే నర్సింగ్కి వచ్చి స్టాఫ్ నర్సు మనకు దాదాపుగా 2030 పోస్టులు ఉన్నాయి. పోస్టులు అయితే 2030 ఉన్నాయి, మరి సిలబస్ కూడా ఇంతే ఉంది. సిలబస్ ఎక్కువ, చాలా ఎక్కువ. అది జాగ్రత్తగా చదువుకుంటేనే ఒక రీసెంట్గా ఫ్రెషర్స్ రిలీవ్ అయ్యి మంచి యూనివర్సిటీస్ నుంచి కానీ లేదా ప్రాక్టీస్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే హ్యాపీగా సక్సీడ్ అయిపోతారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఈ డిఎంఎల్టీ క్వాలిఫికేషన్తో, అంటే ఇక్కడ మెడికల్ అసోసియేషన్తో ఇద్దరు ఇక్కడ రిక్రూట్ అయ్యి ఉండాలి, అంటే రిజిస్టర్ అయ్యి ఉండాలి. దీనికేమో బీఎస్సీ నర్సింగ్ ఉండాలి, లేదా జనరల్ నర్సింగ్తో పాటు మిడ్ వైఫరీ ఉండాలి.
అర్థమవుతుందా? జనరల్ నర్సింగ్తో పాటుగా మిడ్ వైఫరీ ఉండాలి, లేదా బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది. రెండు కూడా తెలంగాణ స్టేట్ బోర్డ్ మెడికల్ డిపార్ట్మెంట్స్తోని మీరు అటాచ్ అయ్యి ఉండాలి, రిజిస్టర్ అయ్యి ఉండాలి మెడికల్ కౌన్సిల్లో. ఓకేనా? తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, డిఎంఎల్టీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఇంటర్మీడియట్తో పాటుగా. ఓకేనా? ఇంటర్మీడియట్తో పాటుగా మీకు ఎలాగో ఇంటర్మీడియట్ బైపీసీ, అంతే కదమ్మా. సో ఇంటర్మీడియట్ బైపీసీతో పాటుగా డిఎంఎల్టీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఏదైతే ఉందో, ఈ రెండు మీరు చేసుండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్తో గుర్తింపు పొందితే మీరు ఎలిజిబుల్ డిఎంఎల్టీ. ఇవన్నీ పోస్టులు ఉన్నాయి దాదాపుగా, మీరు అక్కడ 2030 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవి ఒక 1200 దాకా ఉన్నాయి. సో రెండింటికి కామన్గా సిలబస్ ఏంటి, ఇంటర్మీడియట్ జువాలజీ పార్టే, అంతే కదా. కామన్గా ఉన్న ఇంటర్మీడియట్ జువాలజీ పార్ట్ ఫోకస్ చేస్తే మీకు సరిపోద్ది. అయితే ఎనాటమీ, హ్యూమన్ సిస్టమ్సే 12 సిస్టమ్స్ ఫోకస్ చేస్తే స్టాఫ్ నర్సులు ఈజీగా నువ్వు గెట్ ఇన్ అవ్వచ్చు. లేదనుకో డిఎంఎల్టీకి వచ్చేసిన ఇక్కడ కూడా మీకు ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఫుడ్ అడల్ట్రేషను, ఎనలైటిక్స్, తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్, అగ్రికల్చర్, ఇదంతా ఏంటి జనరల్ ఎబిలిటీస్ పేపర్ 50 మార్కులు. ఈ తెలుగులో ఉంటుంది ఎగ్జామ్, లేదా ఇంగ్లీష్లో, తెలుగు మీ ఆప్ట్ చేసుకోవచ్చు. కానీ పేపర్ 2 వచ్చేసరికి ఏది, క్లినికల్ బయాలజీ, మైక్రోబయాలజీ, కెమికల్ ప్యాథాలజీ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి 100 మార్కులు, ఇది వచ్చేసరికి 150 మార్కులు అనమాట. 150 మార్కులు, 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఎగ్జామ్. ఓకేనా? మరి స్టాఫ్ నర్స్కి వచ్చేసరికి ఏంటండి, సిలబస్ వ్యాస్ట్. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ సగం సిలబస్, ఫస్ట్ ఎయిడ్, తర్వాతకి వచ్చి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషను, హెల్త్ ఎడ్యుకేషను, నర్సింగ్, ఇవన్నీ కలిపి వచ్చేసి 80 మార్కులే, 80 ప్రశ్నలు, 80 నిమిషాలు. సో ప్యాటర్న్ అనేది మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుందండి. సో ఈజీగా మనం గెట్ ఇన్ అవ్వాలంటే, ఓకేనా, ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ సెలెక్ట్ కావాలంటే కనుక మీకు సిలబస్ మీద ఇక్కడ అవగాహన ఉండాలి. ఈ నెల లోపే నోటిఫికేషన్ వచ్చిందని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడే మీరు చదువుకున్నటువంటి పాత పుస్తకాలన్నీ కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత వీటికి సంబంధించి బుక్స్ ఏమైనా ఉన్నాయో వాట్ అంతా కూడా మనం రీసెర్చ్ చేసి దానికి సంబంధించి డేటా అంతా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and thank you very much.